భక్తిహీనులకు భద్రతనిచ్చే దేవుడు. ఆ ఏమైనా కొంచెమైనా ఆలోచించారు మీరు ఆ పదాన్ని? అసలు భద్రత ఎవరికి ఇవ్వాలి సాధారణంగా? దేవుడు అనే వ్యక్తి భద్రత ఎవరికి ఇస్తాడు? దేవుడు ఎవరిని కాపాడుతాడు? ఎవరిని కాపాడాలి? ఎవరిని సెక్యూర్ చేయాలి? ఎవరికి తోడుగా ఉండాలి? ఎవరికి అండగా ఉండాలి? అమ్మా, బైబిల్లో కూడా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ఎవరికి భద్రతగా ఉన్నాడు దేవుడు? భక్తులకి భద్రతగా ఉన్నట్టు మనకు కనబడుతుంది కదా. మరి భక్తిహీనులకి భద్రతను ఇస్తాడు దేవుడు? ఇస్తాడా అనేది ఒకటి మనకు తెలియాలి. రెండోది, భక్తిహీనులకు కూడా భద్రతనిస్తే అలాంటి వాడు దేవుడు అవుతాడా? అది ప్రశ్నది. ఇప్పుడు చదవండి మళ్ళీ. భక్తిహీనులకు భద్రతనిచ్చే ఆయన దేవుడు అవుతాడా? అక్కడ ఉన్నదన్నట్టు చదవండి. ఇప్పుడు భక్తిహీనులకు భద్రతనిచ్చే దేవుడు అవుతాడా? అర్థమైంది నా ప్రశ్న మీకు? అసలు భక్తిహీనులకే భద్రత ఇవ్వడం లోకం దృష్టిలో ఒక నేరం. ఎందుకంటే భక్తిహీనుల్ని ఏమండి, చెడ్డవాడిని వాడు చస్తే బాగుండని కోరుకునే సమాజం మంది. ఆ మధ్యకాలంలో దిశ విషయంలో ఒక వెటర్నరీ డాక్టర్ని ఒక టోల్ గేట్ దగ్గర పంచిరి వాళ్ళు చేసేసి మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు సాయంకాలం వేళ ఆ అమ్మాయిని క్యాప్చర్ చేసి తీసుకెళ్ళిపోయి పాడు చేసి ఒక బ్రిడ్జి కింద, ఆ తర్వాత ఆ విషయం బయటికి తెలుస్తుందేమోనని డీజిలో పెట్రోల్ పోసి మొత్తానికి తగలెట్టేశారు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాన్ని? అలాంటి వాళ్ళు బతకాలని కోరుకుంటారా? వాళ్ళ సొంత తల్లిదండ్రులు అన్నారు, గవర్నమెంట్ ప్రభుత్వం వారు చట్టం ఏ చర్య తీసుకున్నా పర్వాలేదండి, తప్పు వాళ్ళు చేశారని నిర్ధారణ అయితే ఇలాంటి వెధవలు మా కడుపును పెట్టినందుకు మేమే చింతిస్తున్నాం. అంటే భక్తిహీనుడు చావు కోరుకుని కన్న బిడ్డలైనా కూడా భక్తిహీనుడైతే, చెడ్డవాడైతే వాడు బతకడానికి వీల్లేదు. అలాగా మనకి ఇంత నీతి ఉన్నప్పుడు భక్తిహీనుల చావు మనం కోరుకుంటున్నప్పుడు మరి దేవుడు మనకంటే నీతిమంతుడు కాదా? మరి ఆయన భద్రత ఇస్తాడా భక్తిహీనులకి? ఒకవేళ భద్రతనిస్తే ఆయన దేవుడు అవుతాడు. ఫస్ట్ థింగ్ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే, నంబర్ 1, అసలు భద్రత అంటే ఏంటి అనేది ముందు తెలియాలి. ఏమ్మా, లోకంలో రకరకాల భద్రతలు ఉన్నాయి. అప్పుడప్పుడు మనం ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో పలానా రాస్తారోకో, పలానా ర్యాలీ, పలానా సువార్త, లేదంటే ఏదైనా కార్యక్రమం మేము చేయబోతున్నామండి అని అంటే వాళ్ళు ఒకటే చూసుకుంటారు. డిపార్ట్మెంట్ వరకు ఏం చూసుకుంటారంటే శాంతి భద్రతలకు ఏమైనా ఆటంకం కలుగుతుందా అని చూసుకుంటారు. అంటే సమాజం ఏం కోరుకుంటుందంటే శాంతిగా ఉండాలి, భద్రతకి ఏమాత్రం భంగం కలగకూడదు, అంటే ఎవరికి ఏ హాని జరగకూడదు అని చూసుకున్న తర్వాత పర్మిషన్ ఇస్తారు. ఇది జనరల్ గా లోకంలో శాంతి భద్రతలు అనే పదాన్ని మనం వింటా ఉంటాం. ఇక భద్రత విషయానికి వస్తే భద్రతలో ప్రభుత్వం వారు అందరికీ కల్పించరు. మనం ఓటేసాం కదా అని చెప్పేసి ఓటేసిన ప్రతి ఓటర్కి ఏం భద్రత ఏం ఉండదు. అర్థమవుతుంది మీకు? అలాగే ప్రభుత్వంలో మన ద్వారా ఎన్నుకొనబడిన వారు, ప్రజల చేత ఎన్నుకొనబడిన వారు, మనమంతా కూడా డెమోక్రసీలో ఉన్నాం. ప్రజా పాలన, నాయకులు వాళ్ళే, కానీ వారికి అధికారం కట్టబెట్టింది ఎవరు? మనమే. ఈ పాలనలో ఉన్న మనం ఓట్లేసి నెగ్గించిన వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కేటగిరీస్ లో భద్రతను కల్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎమ్మెల్యే ఖచ్చితంగా ఒక గన్మెన్ ఉంటాడు, చూసారు ఎప్పుడైనా? ఎంపీ ఆటోమేటిక్ గా 2-3 ఉంటారు. ఆ తర్వాత ఇంకా హై క్యాడర్ ఎవరైనా ఉన్నారనుకోండి, హోమ్ మినిస్టర్ అయితే ఇంటి చుట్టూరు పోలీసులు ఉంటారులేండి, అది వేరే విషయం కదా. భద్రత ఇదంతా ఏంటనుకుంటున్నారు? భద్రత. సినిమా సెలబ్రిటీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటది, తెలుసా మీకు? వీళ్ళకి ప్రభుత్వం నియమించిన సెక్యూరిటీ. ఆ సినిమా యాక్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళకి డబ్బులు వచ్చి పడిపోతా ఉంటాయి కాబట్టి జీతాలు ఇచ్చి ప్రైవేట్ గా
సెక్యూరిటీని భద్రతను పెట్టుకుంటూ ఉంటారు. ఈ భద్రతలో కూడా జెడ్ కేటగిరీ ఎప్పుడైనా మీరు విన్నారో లేదో. జెడ్ కేటగిరీ ఎవరికి ఇస్తారంటే హై సెక్యూరిటీ అంటారు దీన్ని. మొన్న మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఉత్తరం వచ్చిందంట ఎక్కడో ఏజెన్సీ ప్రాంతం నుండి, ఏమనంటే నిన్ను లేపేస్తామని. అప్పుడు మోదీ గారికి అప్పీల్ చేసుకున్నారు. ఆ మూమెంట్ లో ఆయనకి జెడ్ కేటగిరీ ఇచ్చారు. అంటే ఏంటో తెలుసా, దాదాపు 20కి పై మంది వాళ్ళు కూడా బాగా ఒక గ్రే హౌండ్స్ లెవెల్లోనో లేదంటే ఎక్కువగా ట్రైనింగ్ అయిన వాళ్ళు తీసుకొచ్చి పెడతారు. ప్రభుత్వం ఇచ్చే భద్రత గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక ముఖ్యమంత్రి ఇంకా ఆ పైకి వెళ్ళి మనం ఆలోచిస్తే జెడ్ ప్లస్ కేటగిరీ అని కూడా ఉంటది. అది ఎవరికి ఇస్తారంటే ప్రధానమంత్రి గారికి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, నల్ల డ్రెస్ వేసుకొని నల్ల కళ్ళజోడు పెట్టుకొని వాళ్ళు రాత్రుల్లో కూడా కళ్ళజోడు పెట్టుకుంటారు. చూసారు మీరు? రాత్రుల్లో కూడా ఏం చేస్తారు, నల్ల కళ్ళజోడే పెట్టుకుంటారు. ఎందుకని మీరు ఎటు చూస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది, కానీ వాళ్ళు ఎవరి వైపు చూస్తున్నారు ఎవరికి తెలియదు. అర్థమైందా? వాళ్ళ చేతులు ఏముంటది, చిన్న సూట్ కేసు ఉంటది, చాలా అఫీషియల్ గా ఉన్నట్టుంటారు కదా, కానీ ఏదైనా ప్రమాదం జరగరాంది సంభవించబోయేది ఏదైనా ఉందంటే ముందుగానే పసిగట్టి చిరుతపులులాగా దూకుతారు వాళ్ళు. ఎందుకంటే ప్రధానమంత్రి దేశానికి ప్రథమ పౌరుడు, సమాజాన్ని ఉద్ధరించడానికి మనం ఎన్నుకున్నవాడు, కాబట్టి ఆయనకి ఏ హాని జరగకూడదు అని సెక్యూరిటీ నియమిస్తూ ఉంటారు. ఈ విధంగా రకరకాల భద్రతలు ఉన్నాయి. అయితే దేవుడు ఎవరికి భద్రతనిస్తారు? ఇప్పుడు సినిమా సెలబ్రిటీస్ ఉన్నారు అనుకో, వాళ్ళకి ఎందుకండి భద్రత అని అంటే, వాళ్ళు చాలా మంది నవ్విస్తున్నారు కదా, చాలా మందిని ఆకర్షిస్తున్నారు కదా. కాబట్టి ఈ ఎంటర్టైన్మెంట్ తో అందరిలో పాపులర్ అయిపోయారు. కాబట్టి అలాంటివే వాడి మీద అసూయతో అక్కసుతో ఎవడో ఒకడు ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి అలాంటి వారు కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎనివే, అయితే భక్తిహీనుడు అంటే అసలు ఏమైనా సమాజానికి పనికొచ్చేవాడేనా? ఇప్పుడు నేను చెప్పిన ఈ సెక్యూరిటీ అంతా కూడా సమాజానికి పనికొచ్చే వాళ్ళకే ఉంది. లోకంలో కూడా సినిమా యాక్టర్లైనా సమాజానికి పనికొచ్చే వాళ్ళు అయితేనే వాళ్ళకి సెక్యూరిటీ ఉంటది. ప్రజాపాలకులైనా సమాజానికి పనికొచ్చే వాళ్ళు అయితేనే ప్రభుత్వం వారికి ఏమిస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది. భక్తిహీనుడు, దేవుణ్ణి నమ్మని వాడు, దేవుణ్ణి ఎరుగని వాడు, దుష్టుడు, దుర్మార్గుడు. ఒక భక్తిహీనుడికి పైపెచ్చు నేను ఒక మాట చెప్పను ఘాటుగా, దేవుణ్ణే తిరస్కరించేవాడు, దేవుణ్ణే బూతులాడేవాడు, దేవుణ్ణి నాన్న చెడ్డగా చిత్రీకరించేవాడిని, అలాంటి వాడికి దేవుడు భద్రతనిస్తాడా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. నంబర్ 1, భక్తిహీనత అంటే ఏంటో ఒకసారి మనం చూద్దామండి. అందరం బైబిల్ ఓపెన్ చేద్దాం. ఏమంటే రక్తహీనత అనేది ఎప్పుడైనా మీరు విన్నారా? ఎప్పుడైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ముందు మన కింద రక్తాల కిందకి లాగేస్తాడు, 4 బయటకు వెళ్ళబెట్టి అంటాడు. వెళ్ళేటాడు ఎప్పుడైనా అలాగా? తర్వాత చేయి చూసుకుంటాడు, ఈ చివరి నెల నొక్కి పడతాడు అలాగా. మరి చివరి ఏం తెలుగుతుందో నాకు తెలీదు. సరే, ఇవన్నీ చూసిన తర్వాత ఒక మాట అంటాడు, అదేంటంటే నీకు రక్తహీనత అంటే అర్థం ఏంటి? భక్తిహీనత అంటే అది మ్యాటరు. దానికి అంత తేడా ఉంది. తక్కువగా ఉంది అనకండి అసలు లేదండి. ఈ భక్తిహీనులు ఎలా ఉంటారో బైబిల్లో ఒకసారి చూద్దామండి కొన్ని విషయాలు. యోబు గ్రంథం 21:7 స్పీడ్గా చదువుదాం. సమాజానికి ఉపయోగపడే వారికే ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుంది, భద్రత. మరి ప్రభుత్వానికి ఉన్నంత నీతి కూడా లేదు దేవుడికి. దేవుడికి ఉపయోగపడే వాడికే భద్రత ఇవ్వాలి కదా, అంతే కదండి. సమాజానికి ఉపయోగపడే వారికి భద్రత, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే వారి కొరకే భద్రత. మరి సమాజానికి ఉపయోగపడని భక్తిహీనుడు, సమాజాన్ని నాశనం చేసే భక్తిహీనుడు, దేవుణ్ణి దూషించే భక్తిహీనుడు, మత విద్వేషాలతో రెచ్చగొట్టే భక్తిహీనుడు, అసలు విలువలే లేని భక్తిహీనుడికి దేవుడు భద్రతనిస్తున్నాడంటే అసలు ఆయన దేవుడు అవుతాడండి? అందుకని కొన్ని మాటలు చదవండి, నేను చెప్పేందుకేనా. 21:7 చదువుదాం. భక్తిహీనులు ఏల బ్రతుకుదురు,
వారు వృద్ధులై బలాభివృద్ధి ఏలనొందుదురు. వారు ఉండగానే వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. భయమేమీ లేక క్షేమముగా ఉన్నది. దేవుని దండము వారి మీద పడ్డలేదంట. దాటగా వెంటనే చూలు కలుగుతున్నాయంట. వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనము చేయుదురు. తంబుర స్వరముల మండములను పట్టుకొని వాయించుదురు. సంతోషించుదురు. చాలండి. వారు తర్వాత ఒక్క సెంటెన్స్ చదవండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. చాలండి. ఇప్పుడు ఇక్కడ ఎవరి గురించి రాయబడింది? ఇంతవరకు 7వ వచనం నుండి దాదాపు 13వ వచనం మొదటి సెంటెన్స్ వరకు భక్తిహీనులు. ఈ భూమి మీద భక్తిహీనులు ఎలా ఉంటున్నారట? అసలు మామూలుగా అయితే మళ్ళీ మనమట దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే కదండి బాగుండాలి. మాట్లాడేటండి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు బాగుండాలి కదండి. కానీ చిత్రం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే బాగున్నారంట మనకంటే. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. అలాంటి వాళ్ళే మనకంటే బాగుంటే నమ్మిన మనం ఏం చేస్తాం చెప్పండి ఆలోచించి. మరి నమ్మినోని నేను ఎలా ఉన్నాను, నమ్మనోడు అదే బాగున్నాడు కదా. నమ్మి నాకు ఉపయోగం ఏంటి? ఇది నేను నమ్మడం ఎందుకు? అంతే కదండి. ఒకసారి చూడండి. ఎవరు నువ్వు కెలక్క నువ్వు నొక్కుతా ఉండక నీకు దండం పెడతాను. ఎలాగిచ్చి కొంచెం అయిపోయిందా? వార్తలు అంతటి సమాప్తమా మీ దగ్గర? భక్తిహీనులు ఎలా ఉన్నారంట? పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నాడు. చదవండి, నేను చదువుతాను, మీరు వినండి. వాళ్ళంట ఎలా బ్రతుకుతున్నారు వాళ్ళు అని అంటే వారు వృద్ధులయ్యేంత వరకు బతుకుతున్నారంట. ప్రతి పాయింట్ నోట్ ఇచ్చేయండి. ఇక్కడ మనం తొందరగా చేసిపోతున్నాం. వాళ్ళు ఎప్పటి వరకు బ్రతుకుతున్నారంట? సంపూర్ణ ఆయుష్తో బతికేస్తున్నారట. అర్థమవుతుందండి మీకు? ఇదంతా ఎందుకంటే ఇక్కడ ఒకటి ఆలోచించండి. వాడు వృద్ధుడైపోయి ఏమండి ఆరోగ్యంగా బతకాలన్నా కూడా ఎవరు పర్మిషన్ కావాలి చెప్పండి? ఇక్కడ ఈ భక్తిహీనుడికి ఎవరు పర్మిషన్ ఇచ్చాడు? ఆయన దేవుడు అవుతాడు చెప్పండి. మాట్లాడేటండి మీరు. భక్తిగా బతికి మనల్ని తొందరగా చంపేస్తున్నాడు. స్టీఫెన్ తొందరగా చంపేశాడు లేదా? యేసుబాబు తొందరగా చంపేశాడు లేదా? పౌలు గారిని తొందరగా చంపేశాడు లేదా? అందరం తొందరగా చంపేశాడా? చంపేశాడు. మరి భక్తిహీనులు ఏం చేస్తున్నాడంట? ముసలోడు ఇందాక బతకనిస్తున్నాడా? దేవుడు సెలవు లేకుండా బతుకుతాడా? బతకడు. మరి అదేంటండి అలాంటి వాళ్ళకి ఆయన ఆయుష్ ఏమిటి? ఆయన దేవుడు ఎలా పోతాడు? ఇంకా కంటిన్యూ చేయండి. ఇంకేమన్నాడు చూడండి. వాళ్ళు బలాభివృద్ధి నొందెదరు. వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము వెల్ సెటిల్ అంటాం. అప్పుడు ఏమండి మీ పిల్లలు మీ సంతానం ఏం చేస్తున్నారంటే పెద్దోడు యూఎస్ఏలో సెటిల్ అయిపోయాడండి, చిన్నోడు సింగపూర్ సెటిల్ అయిపోయాడండి, కూతురుని మాత్రం ఇంగ్లాండ్ ఇచ్చేసామండి. మొత్తానికి మొత్తం వెల్ సెటిల్డ్ అంటే వీళ్ళందరూ ఎవరంట? మళ్ళీ అది మిస్ అవ్వకండి. మనం దేవుని నమ్ముకున్నామే, కనీసం మన పిల్లోడికి హైదరాబాద్ లో కూడా ఉద్యోగం లేదు, అమెరికా దాకా అక్కర్లేదు, హైదరాబాద్ ప్రైవేట్ కంపెనీలు కూడా లేదు మనకి, ప్రైవేట్ రాజమండ్రిలో కూడా లేదు ఎక్కడ మనకి. ఏంటి మరి మన పరిస్థితి? ఏమనుకోవాలి? దేవుడు పర్మిషన్ లేకుండా వాళ్ళైనా స్థితిలో ఉండగలరా? చెప్పాలి ఈ మాట. దేవుడు అనుమతి లేకుండా వారైనా అలా ఉండగలరా? ఉండలేరు. మరి అలాంటి వాళ్ళని దేవుడు చల్లగా చూస్తున్నాడు, అలాంటి వారిని స్థిరపరుస్తూ ఉన్నాడు, భద్రత కల్పిస్తా ఉన్నాడు, వృద్ధులకు తీసుకెళ్తున్నాడు, ఆయుష్నిస్తా ఉన్నాడు, మనల్ని తొందరగా చంపేస్తున్నాడు. ఇలాంటి వాడు దేవుడా? ఎలాంటి ఆయన మనకు అవసరమా? ఇంకా రండి, ఇంకా అవ్వలే, ముందుకు వెళ్దాం. చదవండి. వారి కుటుంబము భయమేమీ లేక క్షేమముగా
దేవుని నమ్మని వాళ్ళు భయం లేకుండా బతుకుతున్నారంటండి. అంటే భయం ఏమి లేదంటే దాని అర్థం ఏంటి? దేవుడి భయం అలాగే లేదులేండి వాళ్ళకి. అసలు ఏ భయం కూడా లేదు వాళ్ళకి. భవిష్యత్తును గురించిన భయం ఏమి లేదు. ఎందుకంటే మనలాగా ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి దాని అది ఎవరికంటే ఏ పూటకు ఆ పూట తెచ్చుకునేవాడికి ఆలోచన ఉంటది. వాళ్ళకి అలా లేదు కదా. మొత్తం ఇన్సూరెన్స్లు అన్ని రకాలు కట్టేస్తారు వాళ్ళు. ఎల్ఐసి కట్టేసుకుంటారు, ఇంకొక బీమా కట్టేసుకుంటారు, ఇంకొక బీమా కట్టేసుకుంటారు. పిల్లలకి సంవత్సరం కట్టవలసినవన్నీ కూడా కట్టేసుకుంటారు. అలా పోస్టులు కట్టేసుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ కట్టేయడమే. అవి అలాగ ఆ డబ్బులు పిల్లలు ఈయన పిల్లలు ఎట్టేసి తిన్న తరగని ఆస్తులు అయిపోతాయి. అవునా కదా? అందుకని ఆస్తులు చూసి వీళ్ళకేముండదు, భయం ఉండదు. ఎందుకంటే మనం ఏమి చేయకపోయినా కూడా కూర్చొని తినొచ్చు. అంటే దేవుడు భద్రత కల్పించకుండా, దేవుడు ఆశీర్వాదించకుండా భక్తిహీనుడికి ఇది తగుద్దా, అవుద్దా? అవ్వదు. మరి దేవుడు అలాంటి ఎందుకు ఆశీర్వాదిస్తున్నాడు? ఏమండి? భక్తులనేమో తోలేశాడంట. యోగు 100 వరకు తోలేశాడు. ఏలేని ఏకంగా వాగులో తోలేశాడు. పో కాయ తెత్తి తిని లేకపోతే లేదన్నట్టు కదా. వాళ్ళేమో ఆకలితో అలమటిస్తున్నారు. భక్తిహీనుడు ఏం చేస్తున్నాడు? ధైర్యంగా వాడు హ్యాపీగా బతుకుతున్నాడు. ఇంకేం చేస్తున్నాడు అంటే చదువుదాం. దేవుని దండము మరి ఎవరి మీద పడుతుందని దాని అర్థం భక్తిహీనుడి మీద పడటం లేదంట. మరి ఎవరి మీద పడుతుంది? భక్తి పరుల మీద పడుతుందనేగా. పడ్డాయి. నేను ఇంకా డీప్ గా వెళ్ళలేదు, వెళ్తాను, కంగారు పడకండి. వాళ్ళని దేవుడు దెబ్బ కొడతలేదంట కదా. మనం అనుకోండి, మన కళ్ళ ముందు ఏదైనా చేయరాని నీచమైన కార్యం చేశాడు అనుకోండి, ఆడు చావు కోరుకుంటాం మనం. కానీ భక్తినుడి చావు దేవుడు కోరుకోవట్లేదంట. చావు కోరుకున్నోడైతే ఏం చేస్తాడు దేవుడు? దేవుడు లేపేయడానికి క్షణమే. రెఫరెన్స్ చూపిస్తాను, కంగారు పడకండి. దేవుడు మనిషి లేపేయడానికి పట్టే కాలం ఎంత? మనం స్కెచ్లు వేయాలి. మనం ఏం వేయాలి? ఒక మనిషిని చంపాలంటే స్కెచ్లే చంపాలి. కానీ దేవుడు చంపడానికి అసలు స్కెచ్లు ఉండవు. ఆయన అనుకుంటే క్షణంలోనే అయిపోద్ది అంతే. ఏమండి? వితౌట్ స్కెచ్. చూడండి దయచేసి ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని దండము ఈ భక్తిహీనుల మీద. అంటే దేవుడి శిక్షను వాళ్ళు అనుభవించట్లేదు, దేవుడి శిక్ష వాళ్ళ మీద పడట్లేదు, దేవుడు అలాగని వాళ్ళని తొందరగా శిక్షించట్లేదు. మరి అలాంటి వాళ్ళు కాపాడుతున్నాడనే కదా. అలాంటి దేవుడు అవుతాడా? ఇంకా చదువుదాం. వారు గొడ్లు దాటగానే తప్పక, ఆ గొడ్లు తొందరగా ఏమవుతున్నాయి? గర్భవతులు అవుతున్నాయి. మన భాషలో గేదెలు ఏమవుతున్నాయి? పశువులు తొందరగా సూళ్ళు అవుతున్నాయంట. అది ఏది కూడా ఈడ్చుకుపోవడం లేదంట. అంటే గర్భాలు తప్పట్లేదంట. ఇంకేమంటున్నాడు? 11 వచనం. వారు తమ పిల్లలను మందలుగా ఫారెన్ బయట దేశాలు ఉన్నారండి మా పిల్లలు. దుబాయ్, అబుదాబి, సౌదీ, మస్కట్. అమ్మా కొయిటే ఏంటిది? కొయిటే కాదు, ఇది కువైట్. ఎక్కడున్నారండి సంతానం? మీ సంతానం అంటే పిల్లలందరూ సెటిల్ అయిపోయారండి. భక్తిగా బతికే వాళ్ళ పిల్లలు ఎవరు? మరి వీళ్ళు సెటిల్ అవుతున్నారంటే దేవుడు అనుమతి లేకుండా అవుతాడా? అవడు కదా. మరి భక్తిహీనులు సెటిల్ చేసే దేవుడా? ఇంకా చదవండి, ఇంకా ముందుకి. వాళ్ళ పిల్లలు ఏం చేస్తారట? యాక్టర్లు అవుతారు. ఎవరోళ్ళు? యాక్టర్లు. మామూలుగా ఉంటది. ఆస్కార్లు, గేస్కార్లు అన్ని వాళ్ళే. గేస్కార్లు ఉన్నాయా నీ దగ్గర? ఇంకా ఏంటంటున్నాడు చూడండి. తంబర స్వరమండలములను పట్టుకొని, అంటే మ్యూజిషియన్స్. మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు? వాళ్ళ పిల్లలే. మరి మన పిల్లలు ఏమవుతలేదేంటి? ఎందుకు ఎవరు? ఎత్తెత్తి 2 అవుతారు. ఎప్పుడైనా ఎత్తేసారా? ఏమవరు. ఇంకేమంటున్నాడు చూడండి. సానిక నాదము చాలండి. భక్తిహీనులు హ్యాపీగా బతికి చచ్చిపోతున్నారండి. దేవుడు అనుమతి, దేవుడు భద్రత లేకుండా జరుగుతుందా? మరొక వచనం చదువుతాం. ఏమండి? ఇక్కడ 14 వచనం చూడండి ఒకసారి. 14 వచనం చూడండి. వాళ్ళు ఏమంటున్నారంట పైపిచ్చు? ఏమండి? నీ జ్ఞానం మాకు ఎవరిని? ఎవరినండి? దేవుణ్ణి అట.
అసలు నువ్వే మాకు అక్కర్లేదా, అసలు నువ్వు లేవు, దేవుడు లేడని బుద్ధిహీనుడు. ఈ బుద్ధిహీనుడే భక్తిహీనుడు. ఈ భక్తిహీనుడని బుద్ధిహీనుడు ఏమంటున్నాడంట, అసలు నీ జ్ఞానమే మాకు అక్కర్లేదు. పైపిచ్చి ఏమంటున్నాడు, నీవు మమ్మల్ని విడిచి పొమ్మనే ఎవరితో చెప్తున్నారట, నువ్వు అక్కర్లేదు మాకు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో. అలాంటి దేవుడు ఏం చేస్తున్నాడు, భద్రత ఇచ్చి కాపాడుతున్నాడు. ఎంతవరకు కాపాడుతున్నాడంట, వృద్ధాప్యం వచ్చి చచ్చిపోయేంత వరకు దేవుడు కాపాడు. ఎలా కాపాడుతున్నాడట, శ్రేయస్సు కలిగి వారు తమ దినములు గడుపుతారు. ఇంకా ఆ పాయింట్లన్నీ మీరు అర్థం చేసుకోండి. అంత బాగా బతుకుతున్నారంటే దేవుడు భద్రత ఇవ్వకుండా అది సాధ్యమా? సాధ్యపడదు. మరొక మాట, కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 3వ వచనం. జాగ్రత్తగా చాలా మనసు పెట్టి మీరు వాక్యం వినాలి. చెప్పబడుతున్న ప్రతి మాట దేవుని మాటగా భావించమని నేను అర్థిస్తా ఉన్నాను. 73వ కీర్తన 3వ వచనం. భక్తిహీనుల క్షేమమును నా కంటబడినప్పుడు, ఆసాపు గారు అంటున్నారు చూడండి, భక్తిహీనుల క్షేమము అంటే భక్తిహీనులకి ఏం కలగడం చూశాడు ఆయన, భక్తిహీనులు క్షేమంగా బతుకుతున్నారంట. అలాంటి వాళ్ళని చూసి గర్వించి వారిని బట్టి నేను మత్సరపడి తిని అంటున్నాడండి. ఉండదండి మరి మనకి ఉంటది, మనుషులం కదండి. ఇదేంటి, నేను మీకోసం బతుకుతున్నాం, మీ పని చేస్తున్నాం, ఎన్నో మీటింగ్లు పెడుతున్నాం, ఎన్నో సువార్తలు చేస్తున్నాం, ఎంత యథార్థంగా నీతిగా బ్రతుకుతున్నాం, ఏమండి నమ్మకంగా బ్రతుకుతున్నాం, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం, కానీ మేము మాలో ఎక్కడ వృద్ధి అనేది ఏమి, లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏమి మాకు రావట్లేదే. ఎప్పుడు అదే పూరిపాక, ఇంటి ముందు అదే కోడి బుట్ట, ఆ బుట్ట కింద అదే కోడి, ఆ పెట్ట కింద అదే పెంట, మా బతుకులు ఇలాగే ఉన్నాయి, మాకు ఏ వృద్ధి, క్షేమం లేదు, డెవలప్మెంట్ లేదు అని ఏం చేస్తున్నాడట, మత్సర పడితిని అంటున్నాడు. అంటే భక్తి ఏం కలగడం చూస్తున్నాడు భక్తులు, క్షేమం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమం కలగదనియు, వారి నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదరనియు నేను ఎరుగుదును. యుద్ధమైనది మరి ఒకటి, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదని. ఏమనుకుంటారట, వాళ్ళు దేవుడికి భయపడరు కాబట్టి వాళ్ళకి ఏం కలగదు అనుకుంటారట, వాళ్ళకి క్షేమం అనేది కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయును పొందకపోవుదురనియు నేను ఎరుగుదును. కంటిన్యూ చేద్దామండి. నేను ఎరుగుదును అని 9:1 నుంచి చదువును, 9:1 నుంచి చదవండి దయచేసి. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశము అను సంగతి స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను మనుషుల వశము లేదని సంగతి, అది అంతయు వారి వలన చేతికి నా మనస్సు నిలిపి నిదానింప కోలుకుంటుని. అక్కడ చూడండి, సంభవించున్నవన్నీ అందరికి ఏకరీతిగానే సంభవించును. తర్వాత పదం వెరీ వెరీ ఇంపార్టెంట్. నీతిమంతులకును దుష్టులకును మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించే వారికి అర్పింపని వారికి ఒక్కటే గతి. ఏం చేద్దాం, భక్తిహీనుడికి భక్తి పౌరుడికి రిజల్ట్ ఏంటంట, ఒక్కటే ఉందట. మరి ఆ మాత్రానికి మనం భక్తి చేయటం ఎందుకు, దేవుని నమ్ముకోవటం ఎందుకు, ఈ తంటాలు ఎందుకండి, ఈ నెల ఏజెన్సీకి రావటం ఎందుకు, మీ సొద్దులు మీరు కట్టుకొని రావడం ఎందుకు, మీ ఛార్జీలు మీరు పెట్టుకొని రావడం ఎందుకు, సమయాన్ని వృధా చేసుకొని మీ కూలి పనులు పోగొట్టుకోవడం ఎందుకు. ఒక రకంగా చెప్పాలంటే భక్తి మనకంటే గొప్పగా బ్రతుకుతున్నారు కదా, ఎక్కువ కాలం
బ్రతుకుతున్నారు కదా. ఏ అన్నారు గారు మీకు తెలుసో లేదో, అక్కినేని దేవుణ్ణి నమ్మడాయన. వాళ్ళ కొడుకుని నమ్ముతారు లేదో నాకు తెలియదు, కానీ ఒక కంట్రోల్లో చెప్పాడు ఆమె నెతిస్ట్ అని. ఆయన దేవుణ్ణి నమ్మడు. థీయిస్టులు అంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు, ఏ దేవుడు అనేది తర్వాత సంగతి. ఎథిస్టులు అంటే ఎవరు తెలుసా? అసలు దేవుణ్ణే నమ్మరు. దే డోంట్ బిలీవ్ గాడ్. ఒక ఏఎన్ఆర్ గారు సంపూర్ణ ఆయువులు చచ్చిపోయాడు. అర్థమైంది మీకు? చూడండి, అందరికి ఒకటే నమ్మనోడే ఇంకా ఎక్కువగా బ్రతుకుతున్నాడు. మొన్న మా సువార్తరాజు అన్నయ్య నాన్నగారు చనిపోయారు. బహుశా ఫట్మెంట్ ఆయనకు ఒక 60-65 ఉంటాయేమో, 70 మేబీ. అలాగైనా ఏఎన్ఆర్ గారు అంత వయసు లేదుగా, తక్కువ కాలంలో చనిపోతున్నారు. వాస్తవంగా ఆయనకి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయిపోయి కిడ్నీలు పాడైపోయి చనిపోయాడు అతి త్వరలో. ఇంకా వాస్తవంగా అయితే ఆయన గట్టి మనిషి, మీరు అందరూ కూడా చూశారు. సువార్తరాజు గారి తండ్రి గారు మీరు అందరూ చూశారు, శాంతమూర్తి గారు కదా, మన టీంలో పెద్దవాడు ఆయనే. ఎనివే, విషయానికి వచ్చి ఆలోచిస్తే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? అందరికీ ఒకటే గతి పడుతుంది. ఇంకొక రకంగా చూస్తే భక్తిలో ఎక్కువ కాలం బ్రతికేస్తున్నారు. స్టీఫెన్ హాకిన్స్ అని ఒకడు ఉంటాడు, మళ్ళీ అతను కూడా ఒక ఎథిస్టే. ఆడు కూడా దేవుణ్ణి నమ్మడం, ఎక్కువ కాలం బ్రతికి చనిపోయాడు. వాస్తవంగా అతని ఆకారాన్ని కానీ అతని షేప్ని కానీ మనం చూస్తే భయపడి చచ్చిపోతాం మనం. ఒక కుర్చీలో ఉంటాడు, ఆ కుర్చీలోనే అన్ని ఆపరేట్ చేసుకుంటూ బతుకుతాడు. అతను కూడా ఎక్కువ కాలమే. భక్తులు అసలు వాళ్ళు దేవుడు ఉన్నారని నమ్మరండి. ఇందాక మనం చదువుకున్నాం కదా యోబు గ్రంథంలో, ఏమని చదువుకున్నాం? నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు కదా. ఎంత ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నా. అసలు నువ్వు మాకు అక్కర్లేదు ఎలవయ్యా. ఎవరినంటున్న మాట ఇది? దేవుడు. బైబిల్ మనం చదువుతుంటే ఇంకా భూమి మీద రకరకాల మనుషులు ఉన్నారు. దేవుణ్ణి దుర్భాషలు ఆడేవారు, దేవుణ్ణి తోలనాడేవారు. చాలా చాలా ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయినాయి భక్తిహీనుల అరాచకాలు. అంతా ఇంత కాదు, బాగా ఎక్కువైపోయినాయి. మరి అలాంటి వాళ్ళని ఎందుకు దేవుడు అలాంటి వాళ్ళకి ఎందుకు భద్రతనిస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వమే చర్యలు తీసుకుంటున్నప్పుడు, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి లేదా? కొంతమంది మీద కేసులు పెడుతున్నారు లేదా? మత విద్వేషాలు రెచ్చగొట్టే వారి మీద ఏం పెడుతున్నారు? ఏమండి, ఏమి రెచ్చగొడుతున్నారు? ఏం పెడుతున్నారు? కేసులు పెడుతున్నారు. యెహోవా అనేది ఒక కల్పిత పాత్ర. అసలు యెహోవా అనేవాడు చరిత్రలో లేనే లేడు కదా. మరియమ్మ పరిశుద్ధాత్మ ద్వారా పుట్టింది కాదు, పురుషుడు ప్రమేయం లేకుండా ఎవడో పుట్టడో, అది సృష్టి విరుద్ధం. పాంతర్ అనే రోమా సైనికుడికి మరియమ్మ గారు అక్రమ సంబంధంగా పుట్టిన కుమారుడే ఎవరంట? యేసు ప్రభు. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఒక సామాన్యుడైన పౌలు గారికి రక్తం పెరిగిపోతుంటే మరి దేవుడు తట్టుకొని ఎలా అలాంటి సనాతన గోపి సనాతన ధర్మం అనే ఆ వ్యక్తిని ఇంకా ఎందుకు బతకనిచ్చాడు దేవుడు? పౌలన్నా చెప్పాలి నువ్వే. అలాంటి భక్తి వీణులను ఎందుకు బ్రతకనిస్తున్నాడు అండి దేవుడు? దేవుని ఎంత నీచంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎంత అన్యాయంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎంత చిన్న చూపు చూసే వాళ్ళు ఉన్నారు, ఎంత బలహీనమైన వ్యక్తిగా దేవుని చూసే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారండి. చెప్పు భక్త, ఏం కావాలి? అందమైన భార్యని ప్రసాదించమంటావా? ఇప్పుడు మెరుపు తీగలా ఉండి పెళ్ళయ్యాక బోండంలో తయారైతే పోనీ పళ్ళ తోటలు పొలాలు వద్దు స్వామి, వాటిని ఏ రౌడీలో కబ్జా చేస్తారు. మరి నీకేం కావాలో త్వరగా చెప్పాడవరా? అసలే తలనొప్పి, దానికి తోడు నెత్తిన పెద్ద కిరీటం ఒకటి. నాకు నాగార్జున సిమెంట్ తో స్ట్రాంగ్ గా అందంగా కట్టిన ఇల్లును ప్రసాదించు స్వామి. నాగార్జున సిమెంట్ తెలివైన వాడివిరా, ఇచ్చాను పోరా. నాగార్జున సిమెంట్, మోనగాడు సిమెంట్. ఒక భక్తుడి దగ్గరికి దేవుడు వచ్చాడు. భక్తుడి దగ్గరికి ఎవరు వచ్చారు? అందమైన అమ్మాయిని ఇవ్వనా నాన్న నీకంటే, వద్దు బాబాయ్ అన్నాడు. మరి ఏం కావాలరా నీకు? నీకు 1 ఎకరం పొలం ఇవ్వనా, స్థలం ఇవ్వనా అంటే, వద్దు బాబాయ్ అన్నాడు. మరి ఏం కావాలరా అని అంటే, నాగార్జున సిమెంట్ తిలిగట్టి పెట్టన్నాడట.
అక్కడ దానికి ముందు ఒక డైలాగ్ ఏంటో తెలుసా? ఒరే తలపోటు వచ్చేస్తుందిరా, ఏం కావాలో చెప్పరా అని అన్నాడు దేవుడు. దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఒరే తలపోటు వచ్చేస్తుందిరా, ఏ కావాలో చెప్పానంటే నాగార్జున సిమెంట్తో నాకు ఇల్లు కట్టి పెట్టంటే శబాష్ బిడ్డ, సాయంత్రం చూద్దరు కానీ మంచి ఎంపిక ఎంచుకున్నాం. నాగార్జున సిమెంట్, మనగాడు సిమెంట్. ఇప్పుడు ఆ యార్డ్ బాగుందిలేండి నవ్వుకోవడానికి, కానీ దేవుని ఎంత ఏమంటారు, ఎరిపప్ప అంటారా లేకపోతే ఇంకేదన్నా అంటారా ఆలోచించి. దేవుడికి తలపోటు, రొంప, దగ్గు, తుమ్ములు ఇలాంటివి వస్తాయా? ఆలోచనలో వస్తున్నాయి. అంటే దేవుణ్ణి ఇలా ఇంత తక్కువగా, ఇంత నీచంగా, ఇంత చిల్లిగా చూపిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరినీ దేవుడు ఎందుకు బ్రతకనిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. పశ్చిమ గోదావరి జిల్లాలో మోర్త అనే గ్రామంలో ఇప్పటికి మీరు వెళ్ళి చూడండి, నేను చెప్పినందుకైనా. కుక్కకో రోజు వస్తుంది అని చెప్తారు. అన్ని రోజులు కుక్కలు దెబ్బలు తింటాయి కాబట్టి నీదో బతికేనారా కుక్క బతుకు అని అంటారు. చెడ్డగా బతికేటోళ్లకు బుద్ధి సక్కా లేకపోతే కుక్కతోక వంకరా అని అంటారు. కుక్కతోక వచ్చి గోదావరికి వస్తుందా? చెప్పు తినేటి కుక్క చెరుకు తీపి ఎరక వేసుకుంటుందా? కనకపు సింహాసనమున శునకాన్ని కూసోబెడితే ఉంటదా? అనిగో గిట్లా ఈ లోకంలో కుక్కరు మస్తు హీనంగా చూస్తారు. కానీ ఒక ఊళ్ళే దేవత అయ్యింది కుక్క. మనం కూడా పోయి దండం పెట్టుకుని రారి. ఊరు పేరు కథ తరువాత గాని ముందుగాల కుక్క దేవతకు మొక్కుకోండ్రి. మొక్కుకున్నారా? ఇక ఈ నుండి ఈ కుక్క దేవత కథ. కుక్కను దేవతను చేసుకున్నాడు మనకు చిత్రంగా ఉన్నది కావచ్చు గాని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్త అనే ఊరోళ్ళకి మాత్రం మామూలు ముచ్చట్నే. ఎన్నో మహిమలు గల్ల దేవతట ఈ కుక్క తల్లి. కుక్క తల్లి దయ ఉంటే చాలు ఊరికి మంచి అవుతుందని మోర్త ఊరోళ్ళు నిత్య పూజలు చేస్తుంటారు ఈ కుక్క తల్లికి. కానీ పాపం కుక్క తల్లి దేవతకు తలకాయ లేదు, ఓ కాలు కూడా కొట్టేసిర్రట. మరి గింత మహిమగల్ల కుక్క తల్లిని ఎందుకు ఇట్లా చేసిండ్రు? అసలు ఈ కుక్క తల్లి దేవతమ్మ పుట్టుపూర్వత్తరాలేంది, ఎట్లా వెలిసిందనేది ఇక ఊరోళ్ళని అడిగితే మంచిగా చెప్తున్నారు. మాకు దేవత అండి, కుక్కమండి అంటే మాకు దేవత అండి. అనుకున్న కోర్లు నెరవేరుతాయని చెప్పి మా యొక్క గ్రామ ప్రజల యొక్క ఒక విధమైన నమ్మకం అండి. కంపల్సరీ ఏ పూజ జరిగినా ఏ పండుగలు వచ్చినా సరే ఇక్కడ మేము కూడా దీని కుక్క కూడా మేము పూజించడం అనేది జరుగుతుందండి. దీని మీద పోసిన వాటర్ కోడే పక్కన ఉందండి, దాంట్లో పోయినప్పుడు కంపల్సరీ ఆ రోజు వర్షం పడుతుందండి. అది మాకు ఎప్పుడు నమ్మకం అండి. దానివల్ల ఈ కుక్క మేము ఎప్పుడు కూడా మేము పూజ చేస్తామని జరుగుతుందండి. సరే మరి ఎట్లా పూజలు చేస్తారు, ఈ కుక్కను ఎట్లా మొక్కుకుంటారు అనేది ఒక అవ్వ చెప్తున్నది. శుక్రవారం శనివారం మామూలుగా కుక్కను శుభ్రంగా కడిగిండి బొట్లెట్టి అందరూ దండం పెట్టుకుంటామండి. ఈవిడికి దండం పెట్టుకుంటేనే కానీ పనులు అవ్వండి, అన్ని పనులు చేతదండి. ఆవిడ చాలా మంచిదండి ఈ కుక్క. అబ్బా కుక్క తల్లి దేవతమ్మ మహిమలు ఎంత మంచిగున్నాయి. అయితే గాని గింత మంచి కుక్క తలకాయ ఎందుకు వలగొచ్చినట్టు? అయ్యో తప్పైంది. కుక్క దేవతమ్మ తలకాయ కాళ్ళు ఎందుకు పోయినాయి అంటే వెనకట ఈ కుక్క మోర్తల కూర్చొని దొంగల కావాలి ఆసేదట. అబ్బో ఈ కుక్కుంచే దొంగతనం చేసుడు వశం కాదని సంప చూసిర్రట. సాట్ల పెరుగన్నం పెట్టి ఆటంకేమైంది అన్న? పెరుగన్నం చాట్ల వేసిండి నరికేసారండి. ఒక కాలు ఎదరకెట్టుకుని తింటుంటండి, ఆ కాలును తల కూడా లేచి వెళ్ళిపోయిందండి. ఆడు నరుగుతుంటే ఇదిగోండి 3 నాట్లు వేసాడండి. 3 నాట్లు కూడా ఇక్కడ ఉంటాయండి. 3 నాట్లకి తెగినాయండి. ఒక కాలు తలకాయనండి. సిరిసెల్లేమో శిఖాకారం పడిందండి, కాలు వెళ్ళి కాళహస్తిలో పడిందండి, ముందు మోర్తలో ఉండిపోయిందండి. అమ్మర నాయన దొంగలు నరికితే శిరస్సు వై శ్రీకాకుళంలా కాలు వై కాళహస్తిలా మొండ్యం మోర్తాలే ఉన్నదట. అగో అదట ఈ కుక్క దేవత కథ. మరి మీరు కూడా ఎన్నడన్నా పోతే చూసి కుక్క చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుకొని రాండ్రి, పుణ్యం వస్తుంది. కుక్క దేవుడు. ఆ కుక్క దేవుడికి నడకే ఉండదు, కుడిసే ఉండదు. అర్థమైందా? వాస్తవంగా అది పిచ్చి కుక్క. జనాలు కడుతుందని చెప్పేసి పేక నరికేసి కాలు కూడా నరికెత్తే దాన్ని తీసుకొచ్చి ఎవడో పెట్టేశాడు పిచ్చోడు. ఇంక దాన్ని దేవతగానో దేవుడుగానో ఆరాధిస్తా ఉన్నాడు. అంటే దేవుడికి కూడా ఎలాంటి రూపాలు ఇస్తున్నారో చూడండి మీరు. అదే పశ్చిమ గోదావరి జిల్లాలో సిద్ధాంతం పరిసర ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూరు తిరుగుతుంది ఒకరోజు పంది. మీకు అర్థమైందా? పశ్చిమ గోదావరి జిల్లాలోని కల సిద్ధాంతం అనే ఊరిలో వెంకటేశ్వర స్వామి గుడిలో ఇలాంటి అద్భుతమే జరిగింది. ఒక వరాహం ఆ గుడిలోకి వచ్చి ధ్వజస్తంభం దగ్గర చుట్టూ తిరుగుతుంటే ఆ గుడికి వచ్చిన భక్తులు చీ చీ అని దాన్ని తరిమేశారు. దాంతో వెళ్లిపోయిన ఆ వరాహం తిరిగి ఉదయాన్నే గుడి పరిసరాలకు వచ్చి ఆ గుడి దగ్గర ప్రవహిస్తున్న నదిలో స్నానం చేసి వచ్చి
యథావిధిగా ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. అలా 1 కాదు 2 కాదు, ఏకంగా 8 గంటల ప్రదక్షిణం చేసి వెళ్ళింది ఆ పంది. అలాగే 2వ రోజు కూడా వచ్చి యథాప్రకారం ప్రదక్షిణలు చేస్తుంటే భక్తులు ఆ రోజు ఆశ్చర్యంగా గమనించసాగారు. ఇక ఆ రోజు మధ్యాహ్నం అయ్యేసరికి మూర్ఛ వచ్చి పడిపోయేసరికి జనం కంగారు పడి దానికి ఉపచర్యలు చేసి ఊళ్ళో ఉన్న పశువుల డాక్టర్ గారికి కబురు చేశారు. ఆయన వచ్చి దానికేదో ఇంజెక్షన్లు గట్రా చేశారు. అయితే ఆశ్చర్యం, అది కోలుకున్న వెంటనే మళ్లీ తిరిగి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. అయితే అక్కడ ఉన్నవారు ఇలా ఎందుకు జరుగుతుంది డాక్టర్ గారు అని ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం, దానికి మెదడుకు సంబంధించిన ఎన్సిపాలో మెనిజిటిస్ అనే వ్యాధి ఉంది కాబట్టే అది ఇలా ప్రదక్షిణలు చేస్తోంది. ఈ కర్నూలులో ఒకటి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడంట. కర్నూలులో కుర్రోడు ఏం చేస్తున్నాడు, ఇంటర్వ్యూకి వెళ్తున్నాడట. టీ తాగుదాం టీ పాయింట్ దగ్గర కూర్చున్నాడట. టీ తాగుతూ ఉండగా ఓ పిచ్చోడు వచ్చి వెనక నుంచి తన్నేసాడట గట్టిగా. తన్ని తెప్పి బంధన పడ్డాడట. తన్నిసి ఎక్కడ పడ్డాడు, తన్నుడు ఎవడు, పిచ్చోడు. ఎక్కడ తన్నుతున్నానో చూచి తంతాడు, ఇట్టాడు గట్టిగా తన్నేసాడు. పోయి పడ్డాడండి అవతల బురద ఒంట్లో, పందులు దొల్లి బురద ఒంట్లో. ఇక వాడికి ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చే అంత టైం లేదు. ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు, ఉద్యోగానికి రిక్రూట్మెంట్కి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. సరేలే వచ్చి లేకపోతే లేదని చెప్పేసి అదే బట్టలు వెళ్ళిపోయాడంట. అందరికిలాగే లైన్లో నిలబడ్డాడంట. ఇక ఉద్యోగాలు ఇవ్వడానికి సెలెక్ట్ చేసే సెలెక్టర్లు ఉంటారు కదా, వాళ్ళల్లో ఒకడు ముందుకు వచ్చి ఏంటి నీ సిచ్యువేషన్ అని అంటే ఇలాగా పలానా పరిస్థితులు పలానా జరిగింది అన్నాడంట. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు టైం మెయింటెనెన్స్ చేసావు. ఒకటే ఇంటికి వెళ్ళిపోలేదు, రెండోది సిగ్గు పడలేదు, యథార్థంగా జరిగిందాన్ని ఒప్పుకున్నావు. కాబట్టి నీ మొరాలిటీ నీ ఇంటిగ్రిటీని బట్టి నీ చదువుని బట్టి కాదు నీకు ఉద్యోగం చెప్పండి ఇచ్చేస్తున్నాం అన్నారంట. రైట్. ఇప్పుడు వాడు ఈ ఉద్యోగంలో వదిలేసి నిలకడం మొదలెట్టాడు. ఎవరిని, ఈ తెన్ను. ఇక అర్థమైంది మీకు. ఇది కూడా సాయంత్రం చూద్దులేండి. అన్ని సాయంత్రం అంటున్నారు. ఇప్పుడు ముప్పాడు తమ్ముళ్ళు అనుకుంటారు ఏమని, సాయంత్రానికి మేము ఉన్నాం కదా అయ్యారు. సరే, నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను చూద్దరు. కానీ ఇది ఎదగడం మొదలెట్టారట. ఎతికి 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 తీసుకొచ్చి ఒక రాయి మీద కూర్చోబెట్టి ఊరు జనాన్ని మొత్తం తీసుకొచ్చి తన్నెత్తున్నాడు. ఇప్పుడు ఆడుకు పేరు పెట్టాడు తన్నుడు బాబా. ఏం బాబా ఆడు, వీడితో దండించుకుంటే గర్భం రాని వాళ్ళకి గర్భం వచ్చేస్తుందంట. పంట రైతులు దండించుకుంటే పంట బాగా పండుతుందంట. ఉద్యోగాలు రాని వాళ్ళకి పులవమంటే ఉద్యోగాలు సాయంత్రం చూద్దరు. కానీ ఆ వీడు ఇదంటే ఎంతకై ముందెట్టి విరిచినట్టు అంటున్నా. విజ్ఞానం ఎంత పెరుగుతున్నా మూఢనమ్మకాలు ఇంకా రాజ్యం ఏలుతూనే ఉన్నాయి. కర్నూలు జిల్లా చిన్నహదూరులోని ఓ పూజారి వింత అవతారం ఎత్తాడు. శ్రీ సిద్ధరామేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాల్లో భక్తులను కాలుతో తన్నాడు. తాను తంతే రోగాలు నయమవుతాయని, సంతానం లేని వారికి పిల్లలు పుడతారని ప్రచారం చేశారు. ఇది నమ్మిన కొందరు అమాయక భక్తులు తన్నుడు స్వామితో తన్నించుకున్నారు. గ్రామము ఇది తన్నే కార్యక్రమం. అంటే ఇప్పుడు నుంచి దాదాపు పూర్వకాలం నుంచి వస్తుంది. ఇది తన్నేదంటే విరక్తిని కాదు, అది దేవుని భక్తి మీద నుంచి పంటలు బాగా పండుతామని, వాన వర్షం కూడా కురుస్తుందని అది నమ్మకంతో చేస్తున్నాం మేము. ఇది చాలా పూర్వకాలం నుంచి వస్తుంది. మా నాయన కూడా చేస్తాడు ఇంతకుముందు, మా నాయన తాతలు. గ్రామము ఇది తన్నే కార్యక్రమం. అంటే ఇప్పుడు నుంచి దాదాపు పూర్వకాలం నుంచి వస్తుంది. ఇది తన్నేదంటే విరక్తిని కాదు, అది దేవుని భక్తి మీద నుంచి పంటలు బాగా పండుతామని, వాన వర్షం కూడా కురుస్తుందని అది నమ్మకంతో చేస్తున్నాం మేము. ఇది చాలా పూర్వకాలం నుంచి వస్తుంది. మా నాయన కూడా చేస్తాడు ఇంతకుముందు, మా నాయన తాతలు. ఇలా చేస్తారండి. సాటి మనిషిని దేవుని చేస్తున్నారు, దేవుని చేస్తున్నారు. కనపడ్డ ప్రతి మనిషిని ఏం చేస్తున్నారు. ఆ మధ్య కాలంలో ఈ తుని దగ్గర ఒక ఆవిడ ఉంది. తుని దగ్గర దేవుడమ్మంట, ఈ దేవుడికమ్మా అంటే ఆవిడ గొప్పది కదా. మరి దేవుడమ్మా ఎక్కడ పడితే అక్కడ రెక్కేస్తుంది. ఆవిడ రెక్కెత్తే ఆశీర్వాదం. నిజమండి.
ఈ రకమైన మనుషులు భక్తి చేస్తా ఉంటే దేవుడు ఎందుకండి అలాంటి వాళ్ళకి ఇంకా గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చేస్తున్నాడు, వాళ్ళే వృద్ధులకు తెచ్చుకుంటున్నాడు, వాళ్ళకి భద్రతనిస్తున్నాడు. అలాంటి దేవుడు అవుతాడా? ఇంకా ఈ మధ్య కాలంలో మీకు తెలుసు, మణిపూర్ లో చర్చిలు బద్దలు కొట్టేశారు. కొన్ని వందల వేల సంఘాలు, ఎంతో మంది సేవకుల్ని ఓచుకోత పోసేశారు. అంత మాత్రమే కాదు, మణిపూర్ పరిసర ప్రాంతాల్లో జరిగిన దారుణ కాండ ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదేమో. పబ్లిక్ లో ఆడపడుచుల్ని బట్టలు లేకుండా వివస్త్రాలు చేసి కొట్టి కొట్టి చంపిన ఘనహీన చరిత్ర దేన్నైనా ఉందంటే అది మణిపూర్. రగిలిపోయింది ఒక 2-3 నెలల పాటు. మరి అలాంటి ప్రాంతాన్ని దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు? అలాంటి రాష్ట్రాన్ని దేవుడు ఎందుకు భద్రపరుస్తున్నాడు? అలాంటి వారు బాగుంటున్నారు కదా. చర్చిలు ఓలగొట్టే వాళ్ళు ఉన్నారు, పాస్టర్లను చంపేసే వాళ్ళు ఉన్నారు, పాస్టర్లను హింసించే వాళ్ళు ఉన్నారు, సువార్థికుల్ని హింసించే వాళ్ళు ఉన్నారు, సువార్థికుల్ని చంపేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ బాగా బతుకుతున్నారే, దేవుని భద్రత లేకుండా బ్రతుకుతున్నారా? ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి, టైం సరిపోదు. విషయానికి నేను వస్తున్నాను. వాస్తవానికండి ఇవన్నీ విన్న తర్వాత మనకు ఒకంత రక్తం మరిగిద్దండి, కోపం వచ్చేస్తుందండి. కొన్ని చూస్తున్నప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తుందండి. కోపం వచ్చి ఇలాంటి వాడు చచ్చిపోతే బాగుండు అనేది ఖచ్చితంగా మనసులో ఏమవుద్ది కలుగు. తొందరగా ఇలాంటి వాడు, అసలు ఇలాంటి చీడ పురుగు ఈ సమాజంలో ఉండవు. వాస్తవానికి ఉండకుండా చేయడానికి దేవుడికి పట్టే టైం ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం ముగింపుకు వచ్చేసాను నేను దాదాపుగా. తీసారా? 44వ వచనం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 44వ వచనం. యెహోవా తొలగిపోవుడి. మోషేతో మాట్లాడుతున్నాడు. మీరు ఇక్కడ నుంచి పక్క సైడ్ అయిపోండి అబ్బాయి. ఏమర్థమైంది మీకు వచ్చిన? మోషేతో చెప్తున్నాడు దేవుడు ఏమని, కొంచెం మీరు పక్క తప్పుకోండి. ఎంతసేపట్లో లేపేస్తాడంటే జనాన్ని, అలాగంటే అయిపోద్ది అంతే. ఒక్క మనిషిని చంపడానికి మనం ఎన్నో నెలలు శిక్షేయాలి, అర్థమైందా? ఎందుకంటే బాను అనేవాడు ఎవరిని చంపాడు? మధ్యన సూర్యుని. అసలు వాడిని చంపడానికి వీడు వేసిన స్కెచ్ 2 సంవత్సరాలు. ఒక్క వ్యక్తిని చంపడానికి ఒక వ్యక్తి పట్టే కాలం ఎంత? 2 ఏళ్ళు అయింది. బినామీగా మారడం, ఆస్తులు కొన్న ఆస్తులు వీడి పేరు మీద రాయించడం, ఆ రోజు లక్కీకి వీడు వెనకాల కూర్చోవడం, ఆ తర్వాత మధ్యన సూర్యుని ముందు కూర్చోవడం, ఇదంతా స్కెచ్ వేయడానికి పట్టిన కాలం 2 ఏళ్ళు. కానీ దేవుడు భూమి మీద ఉన్న సర్వ మానవాళిని లేపేయడానికి పట్టే కాలం ఎంత? ఒక్క క్షణం. మరి ఎందుకు లేపేయటం లేదు దేవుడు? లేపచ్చు. ఆ దేవునికి రూపాలు ఇస్తే దేవుడు అన్నాడు కదా, పైన ఆకాశం అందే గాని నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ అదే. 10 ఆజ్ఞల్లో పైన ఆకాశం ఎందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి క్రింద ఉండు నీటి ఎందే గాని ఉండు దేని రూపమును దేవుడని చేసుకోకూడదు. మీకు అర్థమైందా? భూమి మీద ఉన్న ఏ రూపమును దేవుడని మీరు చేసుకోకూడదు. వాటికి సాగిలా అలా పడితే ఏమవుతుంది? నాకు రోషం వస్తుంది అన్నాడు. ఉందా మీ బైబిల్ అలాగా? నేను రోషము గల దేవుడిని జాగ్రత్త లేపేస్తాను. మరి ఇన్ని రూపాలు ఇచ్చినా లేపలేదే, ఇన్ని ఆకారాలు ఇచ్చినా లేపలేదే, ఇచ్చేసి ఊరేగింపులే చేస్తున్నారు కదా ఏకంగా, లేపలేదే. పైపెచ్చు యథార్థంగా నిన్ను నమ్మి నీ కోసం బతికే వాళ్ళని చంపేస్తున్నారు కదా భక్తి పేరుతో, ఆయన లేపట్లేదే అలాంటి వాళ్ళని. దేవుడు భక్తిహీనులను చంపట్లేదే, ఆయనకి భక్తిహీనులైన భక్తులైనా చంపడానికి పట్టే కాలం క్షణం. మరి ఎందుకు చంపట్లేదు దేవుడు? సింపుల్ గానండి ఆన్సర్ చెప్తున్నాను. నీతిమంతుడు చచ్చిపోతే ఎక్కడికి పోతాడు చెప్పండి? మళ్ళా మన మాట. నా వయసు 9 ఏళ్ళు అనుకున్నామండి.
నేను సండే స్కూల్కి వెళ్తున్నాను అనుకున్నాను, నేను చచ్చిపోయాను. అప్పుడు నేను ఇంకా బాప్తిస్మం తీసుకుని వయసు రాలేదు కాబట్టి, నాకు ఏ ఆరంకారం తెలియదు కాబట్టి, అలాంటి వాడు ఎక్కడికి వెళ్తాడు? పోతే వెళ్ళిపోతాడు. ఇప్పుడు అతడు సేఫ్ జోన్ లో ఉన్నాడా లేదా? భక్తిహీనుడు తొందరగా చనిపోతే అక్కడికి వెళ్ళిపోతాడు. అది ఇష్టం లేదు దేవుడికి. సువార్త చెప్పండి, దేవుడు లోకముని ఎంతో, దట్ ఈస్ ద గాస్పెల్. అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను ప్రేమించాడు, నువ్వు సేఫ్ జోన్కి వచ్చావు, నీ గురించి బెంగలేదు దేవుడికి, నీ గురించి అస్సలు బాధలేదు దేవుడికి. ఎందుకంటే నువ్వు నమ్మావు, విశ్వసించావు, ఆయన కోసం బ్రతుకుతున్నావు, టికెట్ రెడీ చేసుకున్నావు. నువ్వు చనిపోయినా ఆయనకి బాధలేదు, ఎందుకంటే ఆయన దగ్గరికే వెళ్ళిపోతావు కాబట్టి. మరి వీళ్ళు ఎందుకు ఇంకా బ్రతకనిస్తున్నాడు? వాడు వృద్ధుడే వరకు ఎందుకు ఉండనిస్తున్నాడు? వాడికి అన్ని కూడా ఏమంటారు, అన్ని విషయాల్లో శ్రేయస్సు ఎందుకు దయచేస్తున్నాడు? వాడికి ఎందుకు భద్రత కల్పిస్తున్నాడు అని అంటే, అసలు భక్తిహీనుడు అనేవాడు బతికుంటేనేగా మారేది. మీకు అర్థమైంది నా పాయింట్? వాడిని లేపేయడానికి ఒక క్షణం అని చదువుకున్నా, లేపేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడు? అది నాకు ఇష్టం లేదు. పాపి తన పాపములోని ఉండి మరణించుట నాకు ఇష్టము లేదు. దుష్టుడు తన దుష్టత్వములోని ఉండి మరణించుట నాకు ఇష్టము లేదు. అంతటా అందరూ మారు మనసు పొందాలని పేతురు రాసిన పత్రిక, బైబిల్లో పంచేద్దాం, 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడని, ఆలస్యం చేయవాడు కాడు గాని ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే వాడిని లేపేయడానికి కానీ ఆయన రావడానికి కానీ. వింటున్నారా మీరు? భక్తిహీనులను లేపేయడానికి కానీ ఆయన 2వ రాకల్లో రావడానికి కానీ లేట్ ఎందుకు చేస్తున్నాడు? వాడికి ఆయుష్ ఎందుకు పొడిగిస్తున్నాడు? ఏం రావడానికి లేట్ ఎందుకు చేస్తున్నాడు? వాగ్దానం చూడబోతే ఏమనుంది? ఇదిగో త్వరగా అంటున్నాడు, త్వరగా రావట్లేదు. మరి ఇది త్వరగా వచ్చుతున్నాడు ఎప్పుడన్నాడు? 2000 సంవత్సరాల క్రితం అన్నాడు. ఇంకా రావట్లేదు. మరి జనాలు మాత్రం ఏం చేస్తున్నారు? అందులో ఎగతాళి చేస్తారు. నేను మీ యేసుబాబు త్వరగా వస్తున్నాడు, ఈ 2 ఏళ్ళు ఇంకా రాలేదా? ఈ జనాలు చూస్తేనే ఎగతాళి చేస్తున్నారు. మరి ఏం చేయాలి? ఎందుకు రావట్లేదు అని అంటే సీక్రెట్ చెప్పేస్తున్నాడు ఇక్కడ. ఆయన ఎందుకు రావట్లేదు, భక్తియులు ఎందుకు బతకనిస్తున్నాడు, మనకంటే ఎక్కువ దినాలు, మనకంటే సుఖంగా సౌఖ్యంగా వాళ్ళకి ఎందుకు ఆయన భద్రతనిస్తున్నాడంటే, ఓ భక్తి పరుడా, నువ్వు చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్తావు, నీ గురించి బెంగలేదు. ఆయన బెంగంత వాళ్ళ గురించే. ఎందుకు వాళ్ళకు ఆయుష్నిచ్చి భద్రతనిచ్చి బ్రతికిస్తున్నాడంటే, వాడు బతుకుంటేనే కదా నా గురించి ఆలోచించడానికి. లేపేయడం ఎంత పని? వాడు బ్రతుకుంటేనే కదా మారు మనసు పొందడానికి అవకాశం ఉండేది. అర్థమవుతుంది మీకు? భక్తిహీనులకు భద్రతనిచ్చి ఆయుష్నిచ్చి ఎందుకు శ్రేయస్సునిచ్చి క్షేమాన్నిచ్చి బ్రతకనిస్తున్నాడంటే, మనల్ని ముందుగానే ఎందుకు తీసుకెళ్ళిపోతున్నాడంటే, మనం ముందు పోయినా వెనకపోయినా మనకుండా బెంగలేదు. ఆయన నమ్మాం, ఆయన కోసం బ్రతికాం, ఆయన ఉన్న లోకానికి వెళ్తాం. కానీ భక్తిహీనుడు పాతాళానికి నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. వాడు కూడా మారాలి, ఆడు కూడా మనం వెళ్ళే చోటికి రావాలి అని అంటే ఏం చేయాలి మరి? వాడికి మారే అంతవరకు భూమి మీద నూకలు ఉంచాలి. అందుకన్నాడు చూడండి, చదవండి ఆ మాట దయచేసి. ఎవడును నశింపవలెనని ఆయనకి ఇష్టం లేదు. అర్థమవుతుందమ్మా మీకు? వాడు దేవుని తిడుతున్నా కూడా వాడు ఏం చేస్తున్నాడు? దేవుడిని తిడుతున్నా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? అతనికి ఆశనిస్తుంది. ఎందుకంటే ఒకవేళ మనలో మనం మాట్లాడండి, పౌలు గారిని ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించండి. వాస్తవంగా సౌలుగా ఉన్నప్పుడు
ఎంత కసాయుడు అంటే కరుణాకర సుగ్గున్ అనేవాడు పౌలు గారి రౌడీజానికి, గోండాయిజానికి, కసాయితనానికి కాలి గోటికి కూడా సరిపోడు, గోట్లో ఉన్న మట్టి కూడా తగడు. ఎందుకంటే ప్రపంచంలో అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఎవడివ్వలేదు. పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను, ప్రధాన పాపిని అంటున్నాడు. ప్రధాన పాపిని అంటున్నాడు అంటే దాన్ని ఎంత ఎంత ఏ స్థాయిలో తీసుకోవచ్చు ఆలోచించండి. పాపుల్లో నెంబర్ 1 పాపి ఎవడంటే నేనే అన్నాడు. ప్రధాన పాపి అనేది నేను ఇంగ్లీష్లో అన్నాను, నెంబర్ 1 పాపి అంటే నేను ఏ గ్రేడ్ పాపిని, నాకంటే హై స్థాయి పాపి ఎవడు ఉండడు. అలాంటి భయంకరుణ్ణి నిజంగా ఎంత కసాయితనం అంటే స్తోత్రం స్తోత్రం అంటే చాలా. ఏం చేసేవాడు అది జుట్ట, కాల, లంగానా, ఓనియా, ప్యాంటా, షీట, టీ షర్టా, జీన్ ప్యాంట్ ఏం చూసేవాడు కాదట. తాడు తగిలిటో గుర్రానికి తగిలి తీసుకెళ్ళిపోవడం. ఈ మార్గం మధ్యలోనే ఎగిరిపోతాయి కాయలన్నీ. ఏం కాయలు? తలకాయ, మెడకాయ, గుండెకాయ, కార్జాలు, ఎక్కడ మొత్తం దారిలోనే పోతాయి. ఆడ మగ అనే తేడా లేకుండా ఏం చేశాడంట? భయంకరంగా దేవుని సంఘాన్ని హింసించాడు. అందుకని అనని అన్నాడు, అలాంటి దుర్మార్గుడు కోసం అయ్యా నన్ను తినను అనబడిన వీధిలోకి వెళ్ళి ప్రార్థన చేయమంటున్నావు అని అంటే, ఒకప్పుడు వాడు దుర్మార్గుడేలే, ఒకప్పుడు నిజంగా అతను క్రైస్తవులకు, క్రైస్తవ్యానికి చేసే హింసను చూసి దేవుడు తట్టుకోలేక చంపాలనుకుంటానికి బట్టి టైం ఎంత? నిజంగా తట్టుకోలేక దేవుడు చంపేసి ఉంటే ఈ రోజు పౌలు అని ఆయన గురించి మనం మాట్లాడుకుందామా? అర్థమైంది మీకు? భక్తిహీనులకు దేవుడు భద్రతను కల్పించకపోతే వాడికి మారే అవకాశమే లేదు. వాడు మారకుండా నాశనానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. అందుకంటున్నాడు అంతటా, చదవన్నమాట, అంతటా అందరూ అంటే అందులో ఎవరున్నారు? అది మ్యాటరు. అంతటా అందరూ ఏం పొందాలి? మారు మనస్సు పొందాలని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము గలవాడై అన్నాడు. ఏం కలిగి ఉన్నాడంటే ఆయన? దీర్ఘశాంతం. 3:17 కూడా వ్రాయబడింది చూడండి. ఆ దీర్ఘశాంతంలో ఏముందో చూడండి. దేవుడు ఏం కలిగి ఉన్నాడంట? భక్తిహీనులు లేపేయకుండా ఎందుకు బతకనిస్తున్నావు బాబోయ్, వాళ్ళకి ఎందుకు భద్రతనిస్తున్నావు బాబోయ్, వారికి ఎందుకు రక్షణ ఇస్తున్నావు బాబోయ్ అని అంటే వాళ్ళు మారాలని అన్నాడు. ఇక్కడ టోటల్ గా ఆన్సర్ ఏమన్నాడు? వారు మారాలి, మార్పు చెందాలని నేనేం కలిగి ఉన్నాను? వాళ్ళకి నేను దీర్ఘశాంతం కలిగి ఉన్నాను, వారికి దీర్ఘాయువు ఇస్తామన్నాను. అంటే దీర్ఘశాంతంలో ఏముంది ప్రభు, ఎందుకు మీరు అసలుకి వెయిట్ చేస్తున్నారు? ఏసేయచ్చు కదా అంటే దీర్ఘశాంతంలో ఏముందో మీకు తెలుసా బిడ్డలారా? చదవండి 17వ వచనం చదవండి. ప్రియులారా మీరు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకు మహిమ కలుగును గాక. ఆమేన్. పేతురు రాసిన 2వ పత్రిక 3:17 మీరు చదివింది మళ్ళీ ఒకసారి చూడండి, చదవండి. ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. తర్వాత మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక్కసారి కంగారు పడకండి. చదువు 15 చదువు ఒకసారి. అక్కడ పైన చూడండి. ప్రియులారా వీటి కొరకు 14. ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు మరియు
మన ప్రభు యొక్క దీర్ఘశాంతం. ఎందుకు భక్తిహీనులను దేవుడు లేపేయడం లేదంట? ఎందుకు వారి ఎడల శాంతము దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట అని అంటే, ఆయన దీర్ఘశాంతంలో ఆంతర్యం ఏంటంటే అంతటా అందరూ మారు మనసు. తర్వాత ఏంటంటే ఇప్పుడు చదువుకున్నాం, అందరూ రక్షణ పొందాలని. దీర్ఘశాంతం ఏముంది? వారికి మారు మనసు పొందే చాయిస్ ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? వారందరూ రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమైంది మీకు? యేసు ప్రభుని ఎంత హింసించారో ఆలోచించండి. మాట మాత్రం ప్రభు కోపం వచ్చి, తండ్రి నన్ను చాలా బాధించారు, వేధించారు వీళ్ళు, దయచేసి ఒకసారి మీ కళ్ళు తెరవండి, యదవులందరిని బూడిద చేసి అన్నాడు అనుకోండి, అసలు ఈ రోజు మనం ఎక్కడుండే వాళ్ళమే కాదు, భూలోకమే బూడిదైపోయి. కానీ మహానుభావుడు ఏమన్నాడో తెలుసా? ఆయన్ని పొడిచిన వాళ్ళు భక్తుల భక్తిహీనుడా, ఆయన మీద ఉమ్మేసిన వాళ్ళు ఏమంటే సాక్షాత్తు దేవుణ్ణే పొడుస్తుంటే మనం ఏమంటాం? దేవుని దుర్భాషలాడితేనే ఇలాంటి వాడు చెత్త బాగుండు అనుకుంటాం. మనం పొడిపించుకున్న దేవుడు ఏమంటున్నాడు? చెప్పండి, ఇంటికి వెళ్ళిపోం. మిమ్మల్ని గొడవలేదుగా, దేవుని తిడిగిన మనం ఏం చేస్తున్నాం? మరి పొడిపించుకున్న ఆయన ఏమంటున్నాడు? మరి ఏం చేద్దామన్నా? మరి అది అవుతుంది కదా. అయ్యా స్తోత్రం. ఇందు మూలంగా భక్తులారా మనం తొందరగా చేసిపోయిన ప్రాబ్లం లేదు. ఎందుకని? భక్తిహీనులు బతకాలి. అలా బ్రతకాలంటే దేవుడు వారికి భద్రత, అలాగని మనకుండదా? మనకి ఉంటది, ఉంటది. ఏ భక్తుడే కదా, సాతాను గారు చెప్పేశాడు ఏమని? అంత సెక్యూరిటీ పెట్టేశావు, ఆ కంచి తీసి అన్నాడు. అన్నాడా? కంచి అంటే సెక్యూరిటీ, మామూలు భద్రత కాదు అది. సాతాను కూడా ఏమి చేయలేని భద్రత అది. అందుకని కోత అది తీసేస్తే నాకు అప్పగిస్తే మీ ఓడు గొప్పతనం ఏంటో, మీ ఓడు బాడ ఏంటో నేను చెప్పేదా. కండిషన్ పెట్టాడు, ప్రాణాన్ని మాత్రం టచ్ చేయడానికి వీలు, ఏం చేస్తావు చేసుకో, మా వాడు గెలుస్తాడు అన్నాడు. గెలిపించాడా లేదా? మరి ఏం చేద్దాం? మనకు భద్రత ఎప్పటికీ ఉంటది. అలాగని మనం భక్తిహీనం చూసి అసూయపడవలసిన అవసరం లేదు. వాళ్ళు మారాలని మనం కోరుకోవాలి. ఒక స్థితిని చూసి నేర్చుకోండి. రాళ్ళతో కొట్టి చంపుతుంటే తండ్రి నేసి మళ్ళా ఏమన్నాడు? మరి ఎక్కడుంది మనకది? ఆయన కూడా ఏమన్నాడు? ఆయన కూడా ఏమన్నాడండి? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలుస్తలేదు, వీరిని క్షమించు. ఎందుకంటే క్షమించకుండా క్షమించాం అనుకోండి, వాళ్ళు క్షమింపబడకుండా చచ్చిపోయారు అనుకోండి, నేను చచ్చిపోతే మీ దగ్గరకు వస్తాను, నో ప్రాబ్లం నాకు. యేసు ప్రభుని కానీ స్టెఫన్ కానీ ఎవరినైనా భక్తులు తీసుకోండి, నేను చచ్చిపోతే పర్లేదు తండ్రి. కానీ వీళ్ళు మాత్రం మారకుండా చచ్చిపోతే మాత్రం, మనుషులు అన్నోళ్ళే మార్పు కోరి చావాలని, ఎదుటి మనిషి మార్పు కోరి చావాలని కోరుకుంటుంటే నిజమైన క్రైస్తవుడు ఎవరైనా గుర్తుపెట్టుకోండి మీరు. సాటి మనిషి భక్తిహీనుడైతే అలాంటి వాడు మారి చావాలని కోరుకోవాలి తప్ప మారకుండా ఇది ఇలాంటి వాడు అనకూడదు, దీన్ని చంపేయాలి, లేపేయాలి, తాడ తీసేయాలి అనకూడదు, తప్పు. ఎందుకు భక్తిహీనులకు క్షేమాన్ని దేవుడు కలిగిస్తున్నాడంటే, వాడు ఒక్క స్టెప్పులో కాకపోయినా మరొక స్టెప్పులో అన్నాను. ఈ తరంలో కాకపోతే మనవరాలు పుట్టిన తరంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేవుడు పాదాల దగ్గరికి వస్తాడు. వచ్చే వరకు దేవుడు టైం ఇస్తాడు. దట్ ఈస్ కాల్డ్ దీర్ఘశాంతం. దేవుడు అతనికి ఇచ్చిన దీర్ఘాయువు. ఏదో ఒక టైంలో పట్టుబడతాడు, ఖచ్చితంగా దేవుడు పాదాల దగ్గరికి వచ్చేస్తాడు. ఎక్కడ దాకేందుకు? డాక్టర్ల దగ్గరికి వెళితే వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ అదే, మేము చేయాల్సింది చేస్తామండి, ఇంక మిగతాదంతా పైవాడిదయ్యా. ఎవరిదయ్యా? పైవాడిదయ్యా. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసరికి ఎక్కడికి రావాలి? ఖచ్చితంగా మళ్ళీ పైవాడి దగ్గరికి రావాలి. కాబట్టి ఏదో ఒక స్టెప్పులు వీళ్ళు వస్తారు, వీళ్ళ అహం అనసపడుద్ది ఏమండి అని చెప్పేసి దేవుడు సాటి మనిషి మార్పు కొరకే చూస్తా ఉన్నాడు. చెప్పడానికి టైం లేదు, చెప్పడానికి విషయం కూడా ఏమీ లేదు. మీకు ఓపెన్ గా టాపిక్ అంతా చెప్పేశాను. దేవుడు ఎందుకు భక్తిహీనులకు భద్రతను కల్పిస్తున్నాడు? భక్తిహీనులకు భద్రతను కల్పించేవాడు దేవుడు అవుతాడంటే, భక్తిహీనులకు భద్రత కల్పించేవాడు దేవుడు. ఎందుకంటే అందులో ప్రేమ ఉంది.
భక్తిహీనుడు మారాలని, దేవుడున్న లోకానికి చేరాలి. దేవుడి మాటలు మన ఉనికిలో ఫలింపజేయను గాక. ఆమె కళ్ళు మూసుకొని తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.